శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలో 41, 42 శ్లోకాలు. సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే మాధవ హే సకేతి అజానతా మహిమాంతవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చా పహాసార్థం సత్కృతోపి విహారశయ్యాసన భోజనేషు ఏకోద వాప్యచ్యుతా తత్సమక్షం తత్క్షామయే త్వమాహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సకునిగా భావించి చనువు చేయగాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అను తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయముల యందు ఏకాంతమున గాని అన్య సకుల సమక్షములో గాని సరసమున పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుము అని వేడుకొనుచున్నాను అంటున్నాడు అర్జునుడు.